హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు కూడా వచ్చేశాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో మళ్ళీ ఆశలు మొదలయ్యాయి. అదేంటి, ఆ ఎలక్షన్స్కు అక్కడి కాంగ్రెస్ నాయకులకు లింక్ ఏంటి అని అంటే గాంధీ భవన్ వర్గాలు ఖచ్చితంగా ఉందని అంటున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణలోని నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు క్యాబినెట్ విస్తరణ మీద కూడా దృష్టి పెడతామని అగ్రనాయకత్వం చెప్పింది. ఈ ఆశకు అదే కారణం. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడ్డవారు, సీట్లు త్యాగాలు చేసిన వారు చాలామంది నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. ఇప్పటికీ 37 మందికి పదవులు ఇవ్వగా మరో 50 నుంచి 100 మంది క్యూలో ఉన్నారు. దీంతో వీళ్లలో ఎందరికీ అవకాశాలు దక్కుతాయి, ఎప్పుడు దక్కుతాయి అన్న చర్చ అధికార పార్టీలో మళ్ళీ మొదలైంది. కార్పొరేషన్ చైర్మన్స్తో పాటు అవకాశం ఉన్న అన్ని చోట్ల పార్టీ కోసం పనిచేసిన వారికి వదలకుండా అడ్జస్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా సమాచారం. పార్టీ జెండా పట్టి పవర్లోకి రావడానికి కష్టపడ్డ ప్రతి నేత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే చాలా రోజులుగా క్యాబినెట్ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు ఆశావాహులు. ఢిల్లీ పెద్దలు బిజీ షెడ్యూల్లో ఉండటం, వివిధ రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఈ కసరత్తును తాత్కాలికంగా పక్కన పెట్టింది ఏఐసిసి. ఇక ఇప్పుడు ఆ ఆటంకాలన్నీ తొలగిపోయాయి గనక మేరా నంబర్ కబాయగా అంటూ ఎదురు చూస్తున్నారట కాంగ్రెస్ ఆశావాహులు. మొదటి దఫాలో 3 కమిషన్ చైర్మన్స్తో కలిపి 37 నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసింది రాష్ట్ర సర్కార్. ఆ తర్వాత శ్రావణం సెంటిమెంట్గా మరో విడత భర్తీ ఉంటుందని అనుకున్నారు. అదిగో ఇదిగో అంటుండగానే శ్రావణం వెళ్ళిపోయింది. తర్వాత దసరా దీపావళి కానుకలు అనుకున్నారు, కానీ అది జరగలేదు. ఇప్పటిక మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాయి, కార్తీక మాసం కూడా చివరికి వచ్చేసింది. ఇప్పటికైనా మా గోడు వినండి బాబోయ్, వెంటనే పదవుల పందేరం మొదలు పెట్టండి అని పెద్దలకు ఆశావాహులు విజ్ఞప్తి చేస్తున్నారు. మహారాష్ట్రలో గెలిపే లక్ష్యంగా ఏఐసిసి పెద్దల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పెద్దలు, మంత్రులు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. ఇక ఎప్పటికైనా మిగిలిన నామినేటెడ్ పోస్టులపై పిసిసితో పాటు ఏఐసిసి దృష్టి కూడా పెట్టి న్యాయం చేస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బూస్ట్ ఇచ్చినట్లు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పోస్టుల భర్తీకి త్వరలోనే పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఇప్పటిదాకా పిసిసి కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇక క్యాబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, వాటిని కూడా వెంటనే భర్తీ చేసే అవకాశాలున్నాయి. అధిష్టానం కూడా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత క్యాబినెట్ విస్తరణకి ఓకే చెప్పింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఒక ఎస్టీ, ఒక రెడ్డి సామాజిక వర్గం నేత క్యాబినెట్ రేసులో ఉన్నారు. ఇక రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అటు నిజామాబాద్ జిల్లా కూడా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. దీంతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆశావాహులు అంతా రీఛార్జ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి ఆయన హాజరు కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను సీఎం ఆహ్వానించనున్నారు. ప్రధానంగా డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సెక్రటేరియట్ ప్రాంగణంలో 1,00,000 మందితో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్నారు. దీనికోసం సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తోంది. పనిలో పనిగా తెలంగాణలో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణలో ఎవరెవరికి అవకాశాలు దక్కబోతున్నాయనే దానిపై కూడా చర్చించుకుంటున్నారు. ఈ చర్చతో అయినా మంత్రివర్గ విస్తరణ ఓ కొలిక్కి వస్తుందేమో చూద్దాం.